హాయ్ నమస్తే, వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. 10 నెలల కూటమి పాలనకు చెంపదెబ్బ లాంటి చెప్పుదెబ్బ లాంటి తీర్పు వాస్తవానికి అంటే రాష్ట్రం మొత్తం షేక్ అయిన సందర్భం అనమాట. ఎందుకంటే 2024 జూన్ 4న ఆంధ్రప్రదేశ్ ఫలితాలు వచ్చిన నేపథ్యంలో మొత్తం అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఇంత దారుణమైన పరాజయం ఏంటి, ఇక ఊడ్చేసుకుపోయినట్టే వైసీపీ అన్న కోణంలో ఇక ఈ పచ్చ మీడియా మిగతా ప్రతిపక్షాలందరూ కూడా పెద్ద ఎత్తున విశ్లేషణలు ఇక రకరకాల వాదనలు తెర మీదకి తీసుకొచ్చారు. తీరా 10 నెలల కాలం ఇట్లా గిర్రను తిరిగేసరికి ఏ 11 సీట్లకైతే పరిమితం చేశామని చెప్పి విర్రవీగుతా ఉన్నారో ఇప్పుడు ఆ 11 సీట్లకే కూటమి పరిమితమైందనమాట. ఒకసారి ఆ డీటెయిల్స్ చూస్తే నిన్న మొత్తం లోకల్ బాడీ ఎన్నికల్లో ఉప ఎన్నికలకు సందర్భంగా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 57 స్థానాలకు ఎన్నికలు జరిగితే అందులో 39 వైఎస్ఆర్సీపీ గెలుచుకుంటే కూటమి మొత్తం అన్ని కలిపి 11 స్థానాలకు పరిమితమైందనమాట. జడ్పీ చైర్మన్ కడపకి జరిగిన జడ్పీ చైర్మన్ ఉప ఎన్నికలో ముత్యాల రామగోవింద్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికైపోయాడు. తర్వాత 24 ఎంపీ స్థానాలకు గాను 18 ఇంట్లో వైసీపీ గెలుచుకుంటే వైస్ ఎంపీపీ 17 స్థానాలకు గాను 12 వైసీపీ గెలుచుకుంటే ఇక టీడీపీ 2 జనసేన 1 ఇట్లా పంచుకున్నారనమాట. ఈ 11 కూడా అక్కడ ఏమంటారు బలం లేదు, అన్ని స్థానాలు కూడా లేవు, కానీ బెదిరింపులకు దించి తర్వాత ఇదిగో ఇట్లా మహిళలను కూడా చూడకుండా గృహ నిర్బంధం చేసి రకరకాల ప్రలోభాలకు గురి చేసి ఇక ఎన్నో జిమ్మికులు చేస్తే కూడా ఇంత మెజారిటీ రాలేదు వాళ్ళకు. ఒకసారి ఈ స్టోరీని డీటెయిల్గా చదివే ప్రయత్నం చేద్దాం. అధికార కూటమి ప్రభుత్వ బెదిరింపులు, దౌర్జన్యాలు, అడ్డంకుల మధ్య రాష్ట్ర వ్యాప్తంగా గురువారం జరిగిన స్థానిక ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ తన హవాను చాటుకుంది. అత్యధిక స్థానాల్లో విజయకేతనం ఎగురవేసింది. ఎక్కడికక్కడ అధికార కూటమి పార్టీల ప్రతినిధులు, నేతలు తీవ్ర బెదిరింపులకు పాల్పడిన చాలా చోట్ల వారి ఆటలు సాగలేదు. పలు చోట్ల ఎంతగా ఒత్తిడి ఎదురైన ఎంపీటీసీ, జెడ్పీటీసీ, వార్డు సభ్యులు వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు మద్దతుదారుల పక్షాన నిలిచి ప్రభుత్వ పెద్దలకు బుద్ధి చెప్పారు. తీవ్ర నిర్బంధాలు, ప్రలోభాలు, భయపెట్టడాలు, దాడులు, వైఎస్ఆర్సీపీ సభ్యులపై పోలీసులు ప్రయోగాలు అయినా అధికార పార్టీ కూటమి పార్టీలకు స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో ఆశించిన ఫలితం దక్కలేదు. రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేసిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు తాము గెలిచిన పార్టీ వైఎస్ఆర్సీపీ జెండా గట్టిగా పట్టుకొని మరోసారి చిత్తశుద్ధిని నిరూపించుకున్నారు. ఎన్ని రకాలుగా ప్రలోభాలు పెట్టినా అధికార టీడీపీ వైపు పెద్దగా మొగ్గు చూపలేదు. ఒక జెడ్పీ చైర్మన్, 24 ఎంపీపీ, 17 వైస్ ఎంపీపీ, 8 కోఆప్షన్ సభ్యుల స్థానాలకు మొత్తం కలిపి 50 స్థానాలకు గురువారం ఎన్నికలు జరగగా 40 స్థానాల్లో ఇందులో ఒక వైస్ ఎంపీపీ రెబల్ వైఎస్ఆర్సీపీ గెలిచింది. 6 స్థానాల్లో టీడీపీ, 2 చోట్ల జనసేన, 1 చోట బీజేపీ ప్రలోభాలతో గట్టెక్కారు. 7 స్థానాల్లో ఎన్నిక వివిధ కారణాలతో వాయిదా పడింది. 210 గ్రామ పంచాయతీల్లో ఉప సర్పంచ్ పదవులకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ గురువారం ఎన్నికలు నిర్వహించింది. ఇందులో 184 పంచాయతీలు ఉప సర్పంచ్ ఎన్నికలు పూర్తయింది. వార్డు సభ్యుల పదవి ఖాళీగా ఉండడం వల్ల 16 పంచాయతీల్లో ఉప సర్పంచ్ ఎన్నిక రద్దయింది. మరో 10 పంచాయతీలో ఉప సర్పంచ్ ఎన్నిక వాయిదా పడింది. తీవ్ర ఉత్కంఠ మధ్య కడప జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ముత్యాల రామగోవింద్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సో ఇది విషయం అనమాట. ఇంత పెద్ద వార్తను ఇక మన పచ్చపత్రికలు ఎట్లా రాసుకొచ్చినాయంటే, ఇగో ఇది ఆంధ్రజ్యోతి విజయవాడ జిల్లా ఎడిషన్లో వేసాను అన్నమాట. ఉప సర్పంచ్ల ఎన్నికల్లో కూటమి జోష్. ఉమ్మడి కృష్ణాలో 21 గ్రామ పంచాయతీలకు ఎన్నిక. కూటమికి 12 స్థానాలు, వైసీపీకి 9 స్థానాలు అంట. కొన్ని చోట్ల ఏకగ్రీవం, మరికొన్ని ఇట్లా పరస్పర ఒప్పందం. ఇట్లా లిస్టు ఉప సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి కూడా ఇట్లా లిస్ట్ వేసుకున్నారు. అంటే వీళ్ళు గెలిచినవేమో ఇట్లా షో చేస్తారు. ఇది కూడా ఇక్కడ జిల్లా పత్రికల్లో మెయిన్ పేపర్లలో బ్యానర్లలో ఇట్లాంటివి రావు. వీటిని పత్రికలు అనాలా ఇంకేమనాలి. ఇది ఈనాడు పత్రికలో కడప ఎడిషన్లో కడప డిస్టిక్ పేజీలో వచ్చిన జడ్పీ చైర్మన్గా రామగోవింద్ రెడ్డి వైసీపీ అని రాయడానికి ఏం నొప్పి అయింది. తర్వాత రాజంపేట ఎమ్మెల్యే ఆకపాడు వర్గానికి పరాభవం. ఒంటిమిట్ట ఉపాధ్యక్ష ఎన్నికల్లో చతికిల తెదేపా మద్దతుదారు విజయం. తెలుగుదేశం గెలిస్తేనేమో ఇట్లా రాసుకుంటారు, మరి వైసీపీ గెలిస్తేనేమో ఇట్లా. కనీసం ఎక్కడ ప్రస్తావన కూడా ఉండొద్దా? సో ఇది ఇక ఈ పచ్చపత్రికల దిక్కుమాలతనం. ఇంకా దాని గురించి మనం చెప్పుకోవడానికి ఏం లేదు. కానీ రీసెంట్గా ఒక మలయాళ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది అనమాట. ప్రజలు మాట్లాడుకునే ఆ విషయాల్ని మార్చలేం, కానీ వాళ్ళు ఏం మాట్లాడుకోవాలో మాత్రం డిసైడ్ చేయగలుగుతా అని చెప్పి అట్లా పచ్చపత్రికల తీరు ఇదనమాట. సరే, ఇప్పుడు ఈ ఫలితాలు ఎందుకు వచ్చినాయి అన్నది ఒకసారి విశ్లేషించుకుంటే, మన చిన్నబాబు గారు, నారా లోకేష్ బాబు గారు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఎట్లయితే అమలు చేస్తూ ఉన్నారో, ఇంట్లో వేసి కొడితే పిల్లి కూడా పూలవుతుందని, బెబ్బులవుతుందని అంటుంటారు కదా. ఇక ఒకటే జీవితం, పుట్టింది ఒక రోజు, చచ్చేది ఒక రోజు అని మొత్తం క్యాడర్ అంతా రోడ్డు మీదకి వచ్చి, లోకల్ ప్రజాప్రతినిధులంతా రోడ్డు మీదకి వచ్చి చేసిన ప్రయోగం అనమాట ఇదంతా. ఏమవుతుంది ఇంతకు మించి?
మహా అయితే ఇల్లీగల్ డిటెన్షన్స్, అరెస్టులు, బెదిరింపులు. కానీ జెండా మాత్రం మార్చలేరుగా. ఇది వైఎస్ఆర్సీపీ తలపొగరని అనుకోవచ్చు. వాస్తవానికి ఇంకా కొంతమంది అంటే సోషల్ మీడియా వారియర్స్ చాలా బోల్డ్ పోస్టులు పెడుతున్నారు. ఏమనంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కానీ పార్టీ కానీ పూర్తి స్థాయిలో ఎఫర్ట్స్ పెట్టుంటే కూటమికి ఈ స్థానాలు కూడా వచ్చేవి కాదు అని చెప్పి. నిజానికి ఇది అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి చూపించిన ధీరత్వానికి ప్రతీక అన్నమాట. ఎందుకంటే ఆయన గతంలోనే ఓడిపోయిన తర్వాత పలు సందర్భాల్లో తాడేపల్లి ప్యాలెస్లో కార్యవర్గ సమావేశంలో ఇంకా రకరకాల సమావేశాల్లో చెప్పింది ఏంటంటే కార్యకర్తలు, నాయకులు ఎవరు కూడా మనోధైర్యం కోల్పోకండి, ఇంతకు మించిన నిర్బంధాలు ఇంకేముంటాయి. తానే స్వయంగా 16 నెలల పాటు జైల్లో ఉన్నా కానీ బయటకు వచ్చిన తర్వాత సీఎం కుర్చీనే కొట్టాం, రాబోయే 30 ఏళ్లలో వైఎస్ఆర్సీపీదే హవా ఉంటుంది, అందరూ గుండె ధైర్యం చేసుకోండి అని చెప్పి ఇచ్చిన పిలుపు దాని తాలూకా సిమ్టమ్స్ అనమాట. ఇప్పుడు చెప్పండి రా అబ్బాయిలు ఏం చేద్దాం. ఇది వాస్తవానికి అంటే ప్రజా తీర్పు అని కూడా అనుకోలేం, కానీ 50 నియోజకవర్గాల్లో వచ్చిన ఫలితం. మీకు దమ్ముంటే ఉప ఎన్నికల మీద ఏమైనా ఆశ ఉంటే అంతా రిజైన్ చేసి ఒకసారి రోడ్డు మీదకి వచ్చి నిలబడితే అసలు ప్రజలు తీర్పిస్తే ఎట్లా ఉంటుంది అన్నది రుజువు చేస్తుంది. ఎందుకంటే ఇవి బ్యాలెట్తో నడిచిన వ్యవహారం అనమాట. ఈవీఎంలను నమ్ముకొని గెలిచిన గెలుపు అందరికీ తెలిసిందే కదా. బ్యాలెట్తో పేపర్ల మీద జరిగే పోరు ఎట్లా ఉంటుంది అనేది చూపించారు అనమాట. సో ఇంకా ఏమైనా మనకు కూటమి సర్కార్ మీద వాటి మీద ఏమైనా నమ్మకాలు ఉంటే, ఎందుకంటే ఒకటా రెండా మనం చేసిన మోసాలు 10 నెలల కాలంలో కూటమి ప్రభుత్వం వచ్చి గత ఎన్నికల్లో వారు వన్ సైడ్ విక్టరీ కొట్టిన టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలకు 10 నెలలు తీరకుండానే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యే రిజల్ట్స్ ఇచ్చారు. ఎవరు? లోకల్ ప్రజాప్రతినిధులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన స్థానిక ప్రజాప్రతినిధులు. వాళ్ళ గుండెధైర్యానికి నిజంగానే హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. స్వేచ్ఛను హరించి నిర్బంధం పెట్టిన గుండెధైర్యంతో నియంతృత్వ కూటమి ప్రభుత్వాన్ని ఎదురొడ్డి నిలిచారు వైసీపీ స్థానిక ప్రజాప్రతినిధులు. ఈవీఎం లేకపోతే కూటమి ప్రభుత్వం రియాలిటీ ఎట్లా ఉంటుందో రుచి చూపించిన ఎన్నికలు ఇవి అనమాట. ఈ 50 నియోజకవర్గాలు, ఒకటి కాదు రెండు కాదు, 50 నియోజకవర్గాల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ, ఎంపీపీలకు జరిగిన ఉప ఎన్నికల్లో 39 నియోజకవర్గాలు వారు వన్ సైడ్ అన్నట్లు వైసీపీ స్థానిక ప్రజాప్రతినిధులు జగన్ వెంట నిలబడ్డారంటే ఇది మామూలు విషయం కాదు. ఈవీఎం రిజల్ట్ లేకపోతే బ్యాలెట్ ఓటింగ్ ఉంటే మనుషులను ఓటర్లుగా లెక్కిస్తే ఫలితాలు ఎట్లా ఉంటాయో చూపించిన ఘటన అయితే అనమాట. 50 నియోజకవర్గాల్లో 11 స్థానాల్లో మాత్రమే కూటమి గెలిచింది. అది కూడా చచ్చి చెడి బెదిరింపులకు పాల్పడి డబ్బులతో కొని కుటుంబాలను కిడ్నాప్ చేసి భయపెట్టి ఆస్తులను ధ్వంసం చేసి ఇలా ఎన్నో రకాల దుర్మార్గాలకు టీడీపీ, జనసేన, బీజేపీ తెగబడితే ఆ మాత్రం 11 స్థానాలు వచ్చాయంటే గ్రౌండ్ లెవెల్లో గ్రామాల్లో చంద్రబాబు ప్రభుత్వంపై జనం తిరుగుబాటు ఏ రేంజ్లో ఉందో చూపించిన ఘటన. ఒకసారి ఈమె చూడండి, సృజన త్రిపురాంతకంలో టీడీపీకి దిమ్మ తిరిగేలా షాక్. ప్రకాశం జిల్లాలో గురువారం 2 ఎంపీపీలు, ఒక వైస్ ఎంపీపీ, కోఆప్షన్ 4 ఉప సర్పంచ్ పదవులకు ఎన్నికలు జరిగాయి. 2 ఎంపీపీలతో పాటు వైస్ ఎంపీపీ, కోఆప్షన్ సభ్యుడిని వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంది. మార్కాపురం ఎంపీగా బండి లక్ష్మీదేవి, త్రిపురాంతకం ఎంపీపీగా ఆల సుబ్బమ్మ, పుల్లేల చెరువు వైస్ ఎంపీపీగా లింగంకుంట్ల రాములు, ఎర్రగొండపాలెం కోఆప్షన్ సభ్యునిగా సయ్యద్ సాదిక్ వైఎస్ఆర్సీపీ తరఫున ఎన్నికయ్యారు. త్రిపురాంతకంలో ఎంపీటీసీ సభ్యురాలు ఎం సృజనను భయపెట్టి ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూసిన టీడీపీకి ఆమె దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది. ఎంపీపీ ఉప ఎన్నికల్లో పాల్గొనేందుకు టీడీపీ మద్దతు వర్గంతో వచ్చిన ఆమె వైఎస్ఆర్సీపీ అభ్యర్థినిగా పోటీ చేసిన ఆల సుబ్బమ్మకు మద్దతుగా చెయ్యెత్తారు. దీంతో మాజీ ఎంపీపీ కోట్ల సుబ్బారెడ్డి ఆమె చున్ని పట్టుకొని లాగాడు. చేయి దించమని గట్టిగా అరుస్తూ గదించిన సృజన చెల్లించలేదు. దీంతో పాటు మేడపి గ్రామానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఇండిపెండెంట్ ఎంపీటీ సభ్యుడు పి కృష్ణ నేరుగా వచ్చి సుబ్బమ్మకు మద్దతు ఇచ్చారు. ఈమె యాక్చువల్గా టీడీపీ తరఫున వచ్చింది. 3 రోజుల పాటు ఇంట్లో అక్రమ నిర్బంధం చేసి ఆమెను బెదిరించి రకరకాలుగా చేస్తే టీడీపీ వాళ్ళతో వచ్చి వైసీపీకి ఓటేస్తుండడంతో ఒక ఆయన రామరెడ్డిని ఆమెను చూడండి చేయి పట్టుకొని ఎట్లా లాగుతా ఉన్నాడో. ఇది దుశ్శాసన పర్వం కాదు. ఇప్పుడు వైసీపీ మొత్తం కూడా ఆమెను వేణుల్లా పొగుడుతుందన్నమాట. సో ఇట్లాంటి లీడర్లను, కార్యకర్తలను సంపాదించుకున్న ఈ పార్టీని ఏం చేస్తే భూస్థాపితం చేయొచ్చు అని కూటమి సర్కార్ ఇక తెగ చించుకుంటుందంట. సరే ఇవన్నీ పక్కన పెడితే మొత్తం మీద ఈ తీర్పు చూసిన తర్వాత ఇంకా ఏమైనా ఆశలు ఉన్నాయా కూటమి ప్రభుత్వం మీద? టీడీపీ వాళ్ళకి కానీ, జనసేన వాళ్ళకి కానీ, బీజేపీ వాళ్ళకి కానీ. ఒకవైపు రాష్ట్రంలో రకరకాల దాడులు, హింసాత్మక ఘటనలు, మహిళలకు రక్షణ లేని వ్యవహారాలు. నిన్న చూసినాం కదా, ఒక పాస్టర్ని పగడాల ప్రవీణ్ అని ఒక వ్యక్తిని అత్యంత దారుణంగా, కిరాతకంగా హత్య చేసి రోడ్డున పడేస్తే మొత్తం క్రిస్టియన్ సంఘాలన్నీ కూడా రోడ్డు మీదకి వచ్చి ఆందోళనకు దిగినాయి. ఇది మొత్తం ఇంటర్నేషనల్ మీడియాలో హిందూ టెర్రరిజం ఎట్లా సాగుతుందో అని చెప్పి పుంకాలుగా కథనాలు రాస్తాం. ఒకవైపు అట్లా వక్ఫ్ బోర్డు బిల్లు తీసుకురావడంతో ముస్లింలంతా ఏకమై ఇప్పుడు కూటమి సర్కార్ మీద తిరగబడతా ఉన్నారన్నమాట.
జనరల్గా ఇక చంద్రబాబు గారి సామాజిక న్యాయం, సామాజిక కోణంలో ఆయన రాజకీయాలు ఎట్లుంటో తెలుసు కదా. ప్రతి ఏడాది టీడీపీ తరఫున ఇఫ్తార్ విందు ఇవ్వడం ఒక ఆనవాయితీ అనమాట. ఆ ఇఫ్తార్ విందును బహిష్కరించింది అనమాట ముస్లిం సంఘాలన్నీ. ఈ టైంలో కనుక మళ్ళీ ఎన్నికలకు వస్తే కర్రు కాల్చి వాత పెట్టేదానికి చాలా కసిగా ఉన్నారు అన్నట్టు. ఇవన్నీ దాని తాలూకు సిమ్టమ్స్ అనమాట. సో ఇంక ఏం చేసినా పోలీసు వాళ్ళని పెట్టుకొని ఎన్ని రోజులు నడిపిస్తారు? ఒకవైపు హామీలను గాలికి వదిలేశారు, రక్షణ లేదు, ఇల్లీగల్ డిటెన్షన్స్, ఇంతకు మించిన నిర్బంధాలు ఇంకేముంటాయి? సో ఆలోచించుకోవాల్సింది కూటమి పెద్దలే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మారా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.